ఇది వాటర్ సప్లైకి సంబంధించి అంటే మనం ఇందులో మీరు ప్లాన్ చేసి ఆటోమేటిక్గా బోన్ వచ్చేస్తారు. బోన్ వచ్చేసిన తర్వాత కంప్లీట్ పెట్టేస్తారు. అది 1 day సార్ ప్లస్ 2 days 3 to 4 days ప్రాసెస్ అవుతుంది. రెండు అయిపోతే అప్పుడు ఫ్రీ అయిపోతుంది. ఫ్రీ అవుతుంది సార్. 4 days తొందరగా వేసి వివో బిల్డింగ్ శాంక్షన్ సార్ బంగ్లా పెడతాడు సరిపోదు మీ ఏమున్నాయి సార్ ఎంఏ ట్యాంక్ సార్ డిజిటల్ ఎంఏ ట్యాంక్ ఉంది సార్ డిజిటల్ ఎంఏ ట్యాంక్ ఉంది ఎస్టీ బాక్స్ ఉంది ఎక్కడ అది పోయినపల్లి కదా సార్ గతంలో చేసాం సార్ అది ఉంది సార్ దాన్ని అమౌంట్ కట్టకుండా పెండింగ్ ఉంది అది ఎందుకు వాళ్ళకి సప్లైకి సంబంధించి కూడా ఈ 99 రోజుల ప్రణాళికలో ఇంక్లూడ్ అయి ఉంది. వాళ్ళకు కూడా ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఏం వర్క్ చేస్తారు, ఇందులో బ్లీచింగ్ పౌడర్ ఇంకా శానిటేషన్ మెటీరియల్ కొనడం కూడా ఒక ప్రణాళికలో కొన్ని రోజుల భాగమే. అది కూడా అంటే ఒక్కొక్క జీపీలో ఫండ్ ఉంటుంది, లేదు ఇప్పుడైతే అన్ని జీపీలకు ఫండ్ వస్తుంది కాబట్టి మీరు అందరూ ఏ డేలో ఎప్పుడు ఏ రోజు మీరు శానిటేషన్ మెటీరియల్ తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో పెట్టుకుంటారు అనేది అది ఒక డేలో మీరు చేయాల్సిన ప్రణాళిక. ఇట్లా మనకి అన్నీ కలిపే ఉంటాయి. అంటే శానిటేషన్ వాటర్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఇందులో. ఇంకొకటి హౌసింగ్కి సంబంధించి కూడా మనకి శాంక్షన్ అయిన ఇళ్ళకి సంబంధించి బిఎల్ లెవెల్కి రానివి బిఎల్ లెవెల్కి ఎన్ని రోజులలో మనం తెచ్చుకుంటాం ఈ 99 రోజుల ప్రణాళికలో. తర్వాత బిఎల్ లెవెల్లో ఉన్నవి ఆర్ఎల్కి అట్లా కంప్లీట్ షేప్లోకి ఎట్లా వస్తాయి అనేది ఇవన్నీ యాక్షన్ ప్లాన్లో మనము డిసైడ్ చేసుకుంటాము. అదేవిధంగా పిఆర్ వర్క్స్ కానీ ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్కి సంబంధించి కూడా మనము ఏమేమి యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి అనేదంతా ఇప్పుడు మీరు డే వైజ్ ప్లాన్ తయారు చేసుకుంటే రేపటి నుంచి మనం ఫీల్డ్ పైన చేసే పనులన్నీ నిర్వహించవచ్చు. దాంతో పాటుగా సిటిజన్ సర్వీసెస్కి సంబంధించి అంటే గ్రామ పంచాయతీలకు సంబంధించి సిటిజన్ సర్వీసెస్ ఉన్నాయి. ఆ సిటిజన్ సర్వీసెస్లో డెత్ బర్త్ సర్టిఫికేట్స్ కానీ మెటేషన్స్, బిల్డింగ్ పర్మిషన్స్, ట్రేడ్ లైసెన్స్ ఇట్లాంటివి ఏవి పెండింగ్ ఉన్నా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ అవి మనం ఇవ్వగలుగుతామా లేకపోతే క్లియర్ చేయగలుగుతామా, వాళ్ళు ఇంకా వాళ్ళ నుంచి మనకి గ్రామ పంచాయతీకి ఏం కావాలి, మనం వాళ్ళకి ఎట్లా అప్రూవ్ ఇస్తాము అనేది ఇవన్నీ మనము ఈ యాక్షన్ ప్లాన్లో పొందుపరుచుకొని ఈ 99 రోజుల ప్రణాళిక ప్రజాపాలన ప్రగతి ప్రణాళికని మనం యూటిలైజ్ చేసుకుంటూ గ్రామాలలో శానిటేషన్ కానీ వాటర్ సప్లైలో ముందుండాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. పిల్లలు పోలి ఆడద్దుగానే ఆ కాయ పట్టుకుని ఆడుతున్నాం నేను ఊడిపోతుంది కాబట్టి అట్లాంటి ఆయిల్ బాల్స్ వేస్తే కొంత నీరు పైన పెరగకపోతుంది కాబట్టి దానిపైన దోమలు నిలువుండే అవకాశం ఉండదు, గుడ్లు అందులో పెట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి చర్యలను తీసుకోవాలి. ప్రభుత్వం ఒక మంచి ఆశయంతో ఒక గొప్ప ప్రణాళిక ఇచ్చింది. 99 రోజుల ప్రణాళిక కానీ ఈరోజు ట్రైనింగ్తో మొదలు పెడితే 100 రోజులు. ఈ 100 రోజులలో ఏదైనా నల్ల పైపులు ఎట్లా చేసుకోవాలి, ట్యాంకులు ఎట్లా చేసుకోవాలి, 14 వారాలు ఏ రకంగా చేసుకోవాలని కూడా మా మండలాధికారులు కూడా ఒక ప్రణాళిక చేసి ప్రణాళిక అనుగుణంగా మొదటిసారి కావచ్చు, రెండవసారి కావచ్చు, అంతకుముందు వేరే ఇతర హోదాల్లో మా మహేష్ గారు డిప్యూటీసీలు, సురేందర్ గారు డిప్యూటీసీలు, గంగారు గారు గతంలో సర్పంచులు మరి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త వారు వచ్చాక వారికి కూడా షేర్ చేసుకుంటూ అధికారులతో సమన్వయం చేసుకొని ఈ ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వ పక్షాన్ని వినియోగించుకుంటున్నా. అదేవిధంగా గ్రామాలలో ఏదైతే కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో ఎంప్లాయ్మెంట్స్ గ్యారంటీ స్కీమ్ కింద ఈజీఎస్ కింద నిధులు వస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా కఠినతరం చేసింది. చిన్న వర్కులు కూడా లెక్కలు పెట్టి 20 వర్కుల కంటే ఎక్కువ ఉండదు పెట్టి. రెండవది దాంట్లో రాష్ట్ర స్థాయి షేర్ కూడా ఉండాలనుకో పేరు మార్చింది. నేను ఈ విషయంలో ప్రజల పక్షాన
గ్రామస్తుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన, నియోజకవర్గ ప్రజల పక్షాన నేను ఖండిస్తూ ఉన్నా. కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఇన్ని కఠినమైన నిబంధనలు పెడితే ఈ ఉపాధి హామీ పథకం అనేది సభ్యంగా జరగదు. పేరు మార్చుతుండ్రు. రాముడు అంటే అందరికీ ఇష్టమే. గాంధీ కూడా మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన గొప్ప మహనీయుడు. గ్రామ స్వరాజ్యం కావాలన్నాడు. దేశానికి గ్రామాలే పట్టుకుమని చెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీ. గాంధీ గారి పేరు తీసి రాముడి పేరు పెట్టారు. నేను రామ భక్తుడిని. కానీ ఆచరణలో సాధ్యం కాకుండా ఉన్నాయి. కిందింటి వాళ్ళకి కావచ్చు, మన పైన ఊరికి కావచ్చు, నీళ్ళు వెళ్ళడం కష్టమైంది. నీరు వృధా అయిపోతుంది. అది ప్రధాన బాధ్యత తీసుకోవాలి. రెండవది, గ్రామ సర్పంచ్ గారు కానీ, సెక్రటరీ గారు కానీ, పారిశుద్ధ్య సిబ్బంది కరెంటు ఇంట్లో ఎట్లా పొదుపుగా వాడుకుంటామో వీధి దీపాలను కూడా కొంత చీకటి పడే సమయానికి ఆన్ చేసి సీజన్ బట్టి చలికాలం పెడితే లేట్ అవుతుందా తెల్లారుతుంది కాబట్టి లేట్గా పని. కానీ అదే టైమర్ 6 గంటలకు పెడితే ఎండాకాలం 5 గంటలకు తెల్లారుతుంది. తొందరగా బంద్ చేసుకుంటే మనకు కరెంట్ ఆదాయం. ఇక ముఖ్యంగా డంపింగ్ యార్డ్ల విషయాలు కూడా చెప్పారు. ఇవన్నీ కూడా కంపోస్ట్ షెడ్స్ మన దగ్గర ఉన్నాయి. కంపోస్ట్ మనం ఎరువు ఎప్పుడు తయారు చేయగలుగుతాం అంటే తడి చెత్త, పొడి చెత్త వేరుగా గృహిణి కానీ ఇంటి వాళ్ళు కానీ ఇచ్చినప్పుడే మనం చేయగలుగుతాం. మనం అదే ప్లాస్టిక్ కవర్లో ఉన్నాయని నేసిస్తే దాన్ని తీసుకుపోతే ఆ ప్లాస్టిక్ కరగది, కాలది, మురుగది. సో మనకు ఏదైతే ట్రాక్టర్కి ఇచ్చేటప్పుడే, ఆటోకి ఇచ్చేటప్పుడే, సఫాయాన్ని తీసుకుపోయేటప్పుడే తడి చెత్త అంటే మనకు కూరగాయలు కావచ్చు, నీళ్ళు అంట్లు కావచ్చు, కోడిగుడ్డు కూరలు కావచ్చు, చేపత్త కావచ్చు, అది వేరు. ప్లాస్టిక్ కవర్లు, మందుగోలు, మన అట్ట డబ్బాలు అవి వేరు ఇచ్చినప్పుడు, గ్యాస్ పెట్టులు వేరు ఇచ్చినప్పుడు మన సిబ్బంది కూడా వాటిని వేరే ఇస్తే ఒకవైపు కంపోస్ట్ అవుతుంది, ఎరువుగా వాడుతుంది, గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుంది. ప్లాస్టిక్ కూడా రీసైక్లింగ్కి తీసుకుపోతారు, గాజులు కూడా తీసుకుపోతారు. కాబట్టి వీటిపైన ప్రజల సహకారం ఉండాలని చెప్పి కూడా కోరుతూ పల్లె ప్రకృతి వనాలు ఊరూరు ఒక చిన్న పార్క్ చేసుకున్నాం. కొన్నకల పెద్దగా ఉన్నాయి, కొన్నకల చిన్నగా ఉన్నాయి. మరి వాటిని కూడా మళ్ళీ ఒకసారి ఎండాకాలం వచ్చింది, రాలిపోయిన ఆకులు ఉంటాయి, అవన్నీ కూడా శుభ్రం చేసుకొని వాటన్నీ కూడా నీళ్ళు ఇచ్చినప్పుడే ఎండాకాలం చెట్లు మిగులుతాయి. కాబట్టి ఇప్పుడు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ప్రత్యేకంగా ఉంటుంది. దాంతో పాటుగా అంటురోగాలు రాకుండా ఉండాలంటే నీళ్లు నిల్వ ఉండదు. వర్షాకాల సమస్య ఎక్కువ ఉంటుంది, కానీ ఎండాకాలం అయినా పర్వాలేదు, దోమలు ఉంటాయి. కాబట్టి ఒక డ్రై డే పాటించి మన కుండీలలో కానీ, టైర్లలో కానీ, ఇంకెక్కడైనా కానీ నీళ్ళు నిల్వ ఉంటే ప్రతి శుక్రవారం నీళ్ళు తీసేయాలి. ఎందుకు శుక్రవారం అని కూడా పెట్టారంటే డ్రై డే, ఫ్రైడే అని పెట్టారు. ఎందుకు అంటే మనకు దోమలు ఏవైతే ఉంటాయో అవి గుడ్లు పెడతాయో ఆ గుడ్లు ఎగ్స్ లార్వా అయి మళ్ళీ పిల్లలు పెట్టి దోమ పెరిగే వరకు ఒక వారం రోజుల లోపల పైన టైం పడుతుంది. కాబట్టి వారానికి ఒకసారి శుభ్రం చేసుకుంటే ఆ మూలలో కానీ నీళ్ళలో కానీ ఆ దోమలు పెరిగే అవకాశం ఉండదు. పిల్లలు గుడ్డు పెట్టి పిల్లలు వేయాలి. అర్బన్ మండలానికి సంబంధించి ప్రభుత్వం చాలా పక్కగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులు ఏమేమి చేయాలనే దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు సీతక్క, అధికారులు ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 5వ తేదీ నాడు అన్ని మండలాల్లో కూడా గౌరవ ఎంపీఓలు, ఎంపీడీఓ, మిగతా అధికారులు, సర్పంచ్లను కూర్చోబెట్టుకొని వారికి అవగాహన, ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జగిత్యాల అర్బన్ మండలంలో ఏర్పాటు చేసిన సందర్భంలో ఈరోజు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి మొదటి నుంచి కూడా గ్రామాలే దేశానికి పట్టుకోవాలనే ఒక నానుడి, గ్రామ స్వరాజ్యం బాగుండాలి, గ్రామాలలో నాయకత్వం గొప్పగా ఉండాలి,
ఆ గ్రామంలో ఉన్న వార్డు మెంబర్ కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, ప్రధానంగా గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్ గారి పైన వారికి అండగా ఉండే సెక్రటరీ గారు, మండల అధికారుల పైన చాలా బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ఎంత ఉంటుందంటే వారు ఎంత చేసినా కానీ ప్రజల సహకారం ఉంటేనే ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు.